హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఏంటో అండి ఈ మధ్య అసలు వీడియోస్ పోస్ట్ చేయడం అనేది కుదరట్లేదు అనమాట. బిజీ లైఫ్ అయిపోయింది. సరే అని చెప్పి ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేయడానికి అయితే గట్టిగా అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. మీరందరూ బాగున్నారండి, బాగుండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఎండలు వచ్చాయి కాబట్టి, అంటే ఎండాకాలం కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మా విజయవాడలో అయితే బాగున్నాయి అనమాట, బీభత్సంగా ఉన్నాయి, మామూలుగా లేవు ఎండలు అయితే. 10K అసలు బాగా వేడిగా ఉంటుందండి. అలాగే ఉక్కపోత కూడా బాగా వస్తుంది అనమాట. ఇంకా స్టవ్ అయితే ఈరోజు క్లీన్ చేస్తున్నానండి. ఇంకా రెగ్యులర్గా అంతకుముందు వీడియోలు పోస్ట్ చేసినట్టే అలాగే క్లీన్ అయితే చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు అయితే టైం అయితే పట్టింది అనమాట. ఇంకా అలాగే నేను స్టవ్ అయితే ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటనేది చూడండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరి ఇంకా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్య రీసెంట్గా అయితే పాకిస్తాన్ వాళ్ళు అయితే చంపేశారు కదండి. అది చాలా ఘోరం అనిపించింది అనమాట. చాలా బాధగా కూడా అనిపించిందండి. అంతమందిని మరి రిలీజియన్ తీసి చంపేయడం అనేది చాలా బాధ అండి. ఇంకా చూడడానికే మనకి ఇంత బాధగా ఉంటే ఆ కుటుంబంలో కోల్పోయిన వాళ్ళు ఇంకెంతమంది బాధపడతారో కదండి. ఇది మరీ ఘోరం అనిపించింది. ఇంక ఇలా వాళ్ళ మాత్రమే ఇలా చేయగలరని చెప్పి మళ్ళీ అయితే నిరూపించుకుంటున్నారు అనమాట. ఇంకా అలా చంపడం చాలా ఘోరం అండి. మరి రీసెంట్గా పెళ్ళైన వాళ్ళని అయితే పాపం వారం రోజులు కూడా అవ్వట్లేదు అనమాట. అలాంటి ఇద్దరు జంటలను కూడా అయితే చంపేశారు. అది చాలా బాధాకరం అండి. కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా, ఇంకా ఇవే మనకి చివరి రోజులు అని చెప్పి అలా సంతోషంగా ఉన్నారు. ఏం చేస్తాం, ఇంకా పాకిస్తాన్ వాళ్ళ వల్ల వాళ్ళ సగం జీవితాన్ని అయితే కోల్పోయారండి. ఇంకా ఇలాంటివన్నీ విన్నప్పుడు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా మనం చేసేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే వార్ అయితే జరిగేలాగుంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా మనం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరని చెప్పి మనం కూడా ప్రార్థిద్దాం మనం అంత సాయంగా అయితే. ఇంకా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఇలాంటి వార్తలు అయితే వింటూ ఉంటామండి. ఇంకా ఏదో ఒకటి అండి, చనిపోవడమో లేకపోతే హత్య చేయడమో, ఇంకా ఇలా ఆ పిల్లల విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి ప్రతిరోజు వింటూ ఉంటాం. మన ఇండియాలో జరిగింది వేరు, అలాగే ఇంకా తర్వాత ఇలా చంపడం అనేది వేరు కదా. మళ్ళీ మంచి రోజులు రావాలని, ఇంకా అలాగే వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పి, ఇంకా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనం అయితే ప్రార్థిద్దాం. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సమ్మర్లో బాగా ఎండలు అయితే ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇంకా మే రాకముందే కూడా చాలా ఎండలు అయితే బాగా వస్తున్నాయండి. ఇంకా మజ్జిగలు, అలాగే సబ్జా వాటర్, ఇంకా బార్లీ వాటర్ అలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండండి. మనకి ఎప్పుడైతే మన బాడీలో వాటర్ తగ్గుతుందో బాగా వేడి చేస్తుంది కదండి. అందుకే పుచ్చకాయలు అవన్నీ కూడా తింటూ ఉండండి. పుచ్చకాయలు తినడం వల్ల కూడా మనకి బాడీకి కావాల్సిన వాటర్ అనేది అందుతుంది. కాబట్టి సమ్మర్లో ఎక్కువ లిక్విడ్స్ ఉన్నాయైతే తప్పకుండా తీసుకుంటూ ఉండండి. ఇంకా పప్పు చారు, రసం అలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండండి, సమ్మర్ కదా. అలాగే పులుసు కర్రీస్ తింటూ ఉండండి. ఇదివరకు మేము కూడా చాలా ఫ్రైలు అయితే తినేవాళ్ళం అనమాట, మాకు తెలియక ముందు. ఆ ఫ్రైలు తినడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ అనేది బాడీకి ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్కువ పులుసు కర్రీస్ అవి అయితే తింటూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సమ్మర్ కాబట్టి ముసలి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ చేయడానికి నేనేం యూజ్ చేశానంటే వాటర్, సర్ఫ్, అలాగే మనం డిష్ వాష్ బార్ ఉంటుంది కదా, సోపు, ఆ సోప్ అయితే యూజ్ చేశాను అనమాట. ఎక్కువ ఇలాగే నేను క్లీన్ చేస్తూ ఉంటానండి. అలా కాకుండా పేస్ట్ కూడా వేసుకుని అయితే మనం స్టవ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలా పేస్ట్ వేసుకుని సర్ఫ్ వేసుకుని రుద్దుకున్నా కూడా నీట్గా అయితే వచ్చేసింది అనమాట, జిడ్డు కూడా పోతుంది. ఇంకా ప్రతిరోజు క్లీన్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు కూడా ఇలా వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా పూజలు చేసేటప్పుడు మొత్తం అన్ని కూడా పిండి వంటలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా పూజ చేయడానికి మనం నైవేద్యం అవి చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా చేసేటప్పుడు నేనైతే ఇలా స్టవ్ను కూడా అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు వచ్చేసి సర్ఫ్ వేసి వాటర్ అలాగే సోప్ వేసి నీట్గా కడిగేసిన తర్వాత అయితే అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదండి, తక్కువ టైంలో అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. అంతకుముందు వీడియోలో కూడా అయితే నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో కూడా తప్పకుండా అయితే చూడండి, మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. తక్కువ టైంలో మీరైతే క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే ఈసారి కొంచెం లేట్ అయిందండి, అందువల్ల స్టవ్ కూడా అయితే చాలా జిడ్డు పట్టింది. అలాగే నేను షింక్ను కూడా ఆ ప్రాసెస్లోనే అయితే క్లీన్ చేస్తాను. బిఫోర్ చూసినప్పుడు అయితే స్టవ్ ఎలా ఉందనేది చూసారు కదండి, ఆఫ్టర్ అయితే ఇలా ఉందనమాట. ఇంకా స్టవ్ అంతా కూడా మొత్తం అంతా తుడి చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తీసుకుని అయితే మొత్తం అంతా కూడా నీట్గా అయితే స్టవ్ని అయితే తుడి చేసుకోండి. నేను ఈ ప్రాసెస్లో స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మీకు కూడా నచ్చితే మీరు కూడా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.